నమస్కారం. ఈరోజు నేను ఏఎంసీ కుక్వేర్లో 20 హై తీసుకున్నానండి. ఇందులో నేను ఈరోజు దోసకాయ కర్రీ విత్ టమాటో, ములక్కాయ అండ్ యాడెడ్ న్యూట్రియంట్స్ కోసం పనస తొనలు తీసుకొని ఎట్లా కర్రీ చేయాలో వితౌట్ ఆయిల్ చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 ఆనియన్, 4 to 5 చిల్లీస్, టొమాటో 2 tomatoes, డ్రమ్స్టిక్ 2 drumstick, కప్ 1 కప్ తీసుకోవచ్చు. అండ్ తాలింపు కావాల్సినవి ఒక ఎండుమిర్చి వేసుకోవచ్చు. అండ్ కొంచెం ఫ్లేవర్ కోసము చెక్క, లవంగం, యాలకులు 2 తీసుకోవచ్చు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. అండ్ కుకుంబర్ 1 కప్పు. అండ్ 1 కప్ పనస గింజలు. అండ్ యాడెడ్ ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్. అండ్ కారం కోసం 1/2 టీ స్పూన్ కారం, కర్రీ లీవ్స్ కొంచెం, అండ్ కొత్తిమీర కొంచెం తీసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్రీహీట్ చేసుకోవాలి. ముందు అది 60 వరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ప్రీహీట్ చేసినప్పుడు ప్రీహీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు దీనికి కావాల్సినవి ఒక్కొక్కటి యాడ్ చేద్దాము. ఫస్ట్ దీనికి కావాల్సిన తాలింపులు వేసేద్దాము. వితౌట్ ఆయిల్ చేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా వేసేయచ్చు. చిల్లీస్, కట్ చేసుకున్న ఆనియన్, ఏఎంసీ కుక్వేర్లోకి న్యూట్రియంట్ లాస్ తక్కువ ఉంటుందండి. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తొందరగా పని చేసుకొని బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా ఈజీ కుకింగ్ అండి. తర్వాత మనం ఒకటి యాడ్ చేసేసుకోవచ్చు. టమాటో, వన్ కప్ కుకుంబర్, వన్ కప్ పనస గింజలు, ఇప్పుడు మనం ఈ ములక్కాడలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. కొంచెం పసుపు, కొంచెం కర్రీ లీవ్స్,
సరిపడా కారము, కొంచెం ధనియా పౌడర్. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. వన్ స్పూన్ సాల్ట్, టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. కొంచెం అందరికీ కొంచెం పుల్లగా ఉంటే ఇష్టం కదండి. ఇది మ్యాంగో సీజన్ కదా, నేను కొంచెం మ్యాంగోస్ యాడ్ చేస్తున్నాను, చాప్డ్ మ్యాంగోస్. కొంచెం కుక్ అవ్వడం కోసము వాటర్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం గ్రేవీగా రావడానికి. లేదు మనకి ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అనుకుంటే వితౌట్ వాటర్ కూడా మనం ఇది కుక్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కోసం నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను, హాఫ్ కంటే తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లీ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. దీన్ని సెక్విక్ లిడ్ అంటారు. దీనిలో సాఫ్ట్ అండ్ టర్బో ఉంటాయి. జస్ట్ ఒకసారి ఇట్లా పెట్టేసిన తర్వాత దీన్ని ప్రెస్ చేసి లాక్ చేసేయాలి. దెన్ కొంచెం హై చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు అది 2 minutesలో మనకి టర్బో వరకు వచ్చేస్తుంది, ఆఫ్ చేసేసుకోవచ్చు. అట్లా స్పీడ్గా ఇందులో మనం కుక్ చేసేసుకోవచ్చు ఈ కుక్వేర్లో వితౌట్ న్యూట్రియంట్ లాస్. అంతేకాకుండా ఫాస్ట్ కుకింగ్, గ్యాస్ సేవ్ అవుతుంది అండ్ ఫాస్ట్గా 2 minutesలో మన కర్రీ రెడీ అయిపోతుంది.
చూడండి ఎంత ఫాస్ట్గా మన కర్రీ రెడీ అయిపోతుందో. సాఫ్ట్ నుంచి టర్బో వరకు వచ్చేసింది. ఇంకొక 1 సెకండ్లో మన కర్రీ ఫినిష్ అయిపోతుంది. చూసారా, ఈ ప్రెషర్ వస్తుంది అంటే మనకి ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టు టర్బో వరకు. దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. జస్ట్ కొంచెం ప్రెషర్ తగ్గిన తర్వాత మనం లిడ్ తీసేసుకొని కర్రీ ఎట్లా అయిందో చూద్దాము. కొంచెం ఇది ప్రెషర్ తగ్గడం కోసం పక్కకు షిఫ్ట్ చేస్తున్నాము. మనం ఇప్పుడు అది కర్రీ ఎలా ఉందో తొందరగా లిడ్ ఓపెన్ చేసి చూడాలని ఉంది. వేడివేడిగా తినాలంటే ఎవరికైనా ఇష్టమే కదా, సో అట్లా ఈ కర్రీని మనం రైస్తో పాటు, అంతేకాకుండా రోటీలో కూడా నంచుకుంటే, రోటీతో పాటు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ప్రెషర్ తీసి కర్రీ ఎంతవరకు చూద్దాము. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు అర్జెంట్ లేదు అనుకుంటే మనం ప్రెషర్ కాసేపు అట్లా పెట్టి తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు అండి. మనం అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే ప్రెషర్ తీసేసి కూడా మనం లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. నాబ్ ఓపెన్ చేసి ఇది తీసేసేయచ్చు.